పిల్లలతో సరదాగా పార్క్ అయితే వచ్చామండి. పార్క్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. మాత్రం లైట్ అన్న వస్తుంది. యాక్చువల్లీ నార్మల్గా 4K ఓపెన్ చేసేస్తారు. బట్ మేము కాలేజ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి చూడండి వెనకాల కాలేజ్ క్లాక్ టవర్ కూడా కనిపిస్తుంది. కొంచెం పైకి క్లాక్ టవర్ కూడా కనిపిస్తుంది. మాకైతే రీసెంట్గానే రినోవేట్ చేశారు. పార్క్
కూడా తీసుకోవచ్చు కాసేపు లైట్లు. యాక్చువల్లీ మేము లేట్గా వచ్చాము, 6 ఆ టైంకి వచ్చాము. మేము వచ్చిన 5 minutesకి లైట్ వేసేసారు. యూ కెన్ సీ ద లైట్స్. అయితే ఏంటి అంటే మేము ముగ్గురమే వచ్చాము. మేము ఇక్కడికి వచ్చాక డాడీ ఇప్పుడే కాల్ చేసి సరే నేను వస్తాను, నేను ఇంటికి వచ్చేసాను, నేను వస్తాను మీ దగ్గరికి అని చెప్పేసి అన్నారనమాట. డాడీ కోసం వెయిట్ చేస్తాను కదా వీళ్ళు. మరి చాలాసేపు అయింది. యాక్చువల్లీ 1 hour పైన అయింది. ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తాము. రాజమండ్రిలోనే ఆర్ట్స్ కాలేజ్ రోడ్ అంటే సెంట్రల్ జైల్లో రోడ్లో ఒక ఈట్ స్ట్రీట్ అనేది ఒక స్ట్రీట్ పెట్టారు, మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. ఇంటికి వెళ్ళిపోవడం. ఫుడ్ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్. ఇదిగో మొబైల్ ఇదిగో. తినాలి కదా, అందరూ ఒకేలాంటి తినాలి కదా మరి. ఇప్పుడు పార్క్ నుంచి అయితే ఫుడ్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నామండి. ఫుడ్ స్ట్రీట్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. డాడీ చికెన్ బోన్ టిక్కా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. డాడీ అవి తినేసి ఇంకా ఏమన్నా ఉంటే తిని అప్పుడు ఇప్పుడైతే బోన్ ఫిక్సాడు.
ఆర్య, వాట్స్ యువర్ ఒపీనియన్? యాక్చువల్లీ నేను చెప్పను అవును చెప్పను. నిజం చెప్పు. ఫస్ట్లో ఉన్నంత వేరు. పార్క్ దగ్గర నుంచి అయితే ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళామండి. అక్కడ కూడా కాసేపు కూర్చొని, అంటే ఫ్యామిలీ అందరూ మనకి ఎలాగే బయటకు వచ్చాం కదనేసి ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చామండి. జస్ట్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. చికెన్ మొగలా ఇచ్చారు, దానికోసం వెయిట్ చేస్తాను అనమాట. స్టార్టర్స్ ఏమన్నా ఇద్దామని ఆలోచిస్తాను. ఫుడ్ కోసం వెయిటింగ్ అండి. ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడ స్టార్ట్ అయిపోయి వచ్చాక రెడీ. నేను సాత్విక కరెక్ట్గా అక్కడ కూర్చున్నాం. కేక్ అక్కడే కట్ చేసాము. నేను టీ షర్ట్ దానికి అక్కడే ఇచ్చాను. ఇచ్చి కేక్ కట్ చేసుకొచ్చాయండి అన్నారు. లైట్ క్యాండీస్ పెట్టుకోకుండా కట్ చేసుకొచ్చండి. క్యాండీస్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. 3 పీసెస్ ఇచ్చాము వాళ్ళకి, పెద్ద పెద్ద. డాడీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని కలిపి వేస్తారు కదా, దానివల్ల ఇంత రొయ్యలు మొత్తం ఫ్రై ఏమన్నా టేస్ట్ డాడీ అసలు. అది అలా డిన్నర్ అయిన తర్వాత అయితే మేము A to Z బజార్కి అయితే వచ్చామండి. మమత అయితే చెప్పులు తీసుకుంటాననేసి అన్నది, దానికోసమని A to Z బజార్కి అయితే వచ్చాము. ఇంకా చిన్నది.
నేను అనుకున్న చెప్పులు మాత్రం లేవు. స్టాక్ మార్చే కదా, చూడ బాగుందా. ఎండి ఒకసారి వేస్తాను కదా బాగుంది, నైస్. 275, just 275. నీ దానికి బాగుంటుంది. ఇది బాగుంది నా దానికి మ్యాచింగ్ అసలు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ప్యాంట్, ఈ బ్యాగ్. Received Paytm payment of 295 rupees. అయిందా? ఎంత? 5. తీసుకోండి, నచ్చిందా? Received Paytm payment of 45 rupees. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.